2018 మార్చి 14వ తారీఖున ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పొన్నూరు రావటం, 25 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పాడు. ఆనాటి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి కిలారి వెంకటరోసయ్యకి ఒక అవకాశం ఇవ్వమని చెప్పాడు. రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఆయనకి ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో ఒక్క ఛాన్స్ కిలారి వెంకటరోసయ్య గారికి ఇచ్చారు. ఇస్తే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం. రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీ, మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, రకరకాల దోపిడీలు ఏవైతే ఉన్నాయో ఆ దోపిడీలు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారు. అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా కిలారి వెంకటరోసయ్య గారు 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రజల సంపద వివిధ మార్గాల ద్వారా మొన్నే మేము ఒక ప్రజా ఛార్జ్షీట్ని విడుదల చేశాం. 2540 కోట్ల ప్రజా సంపద 5 సంవత్సరాల్లో అధికారాన్ని ఉపయోగించి ఈ నియోజకవర్గంలో దోపిడీ జరిగింది. ఈ నియోజకవర్గంలో దోపిడీ జరిగిందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే ఈ నియోజకవర్గంలో దోపిడీ జరగటానికి సాధ్యపడిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక నయవంచంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పొన్నూరు వస్తూ ఉన్నాడు. మళ్ళీ పొన్నూరు నియోజకవర్గాన్ని ప్రజల్ని మోసం చేయడానికి ఆయన మళ్ళీ వాళ్ళు వస్తూ ఉన్నాడు. మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, కిలారి వెంకటరోసయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్నో దోపిడీలు, అవినీతి, హత్యలు జరిగిన ఈ నియోజకవర్గంలో వాటికి ఆయన ముందు సమాధానం చెప్పాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రేషన్ మాఫియా అనేది ఒక పెద్ద కోట్లాది రూపాయల రేషన్ మాఫియా నియోజకవర్గంలో నడిచింది. ఒక దళితుడు బర్నబాస్ అనే వ్యక్తి మర్డర్ గురి కాబడ్డాడు. స్వయానా బర్నబాస్ భార్య పోలీసులు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కిలారి వెంకటరోసయ్య గారి మనుషులు ఫలానా రైస్ మిల్లోకి పిలిచి నా భర్తని బెదిరించారు, మేము చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పి బెదిరించారు. వాళ్ళ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని స్పష్టం చేసినా కూడా వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. వాళ్ళ పేర్లన్నీ కూడా తొలగించి మరి ప్రధాన సూత్రధారులు కిలారి వెంకటరోసయ్య ఈ మర్డర్లో ప్రధానమైన సూత్రధారి, ఆయన పేరు లేదు, ఆయన అనుమాయుల పేరు లేవు. మరి ఇవాళ ఒక రేషన్ మాఫియా కోసం పొన్నూరు నడిబొడ్లో దళితుల హత్య జరిగింది. అదేవిధంగా ఒక చేబ్రోలు మండలంలో ఒక వికలాంగుడు మద్యం తాగించడానికి తీసుకెళ్లి అధికార పార్టీ నాయకుడు చంపేశాడు. అధికార పార్టీ నాయకుడు కాబట్టి భాష అనే వ్యక్తి బ్రహ్మాండంగా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. మళ్ళీ ఆ కుటుంబాలను బెదిరిస్తున్నాడు. రేషన్ మాఫియా లారీకి అడ్డం వచ్చారని చెప్పి భాష అనే ఒక మార్కెట్ యార్డ్ ఉద్యోగిని లారీతో తొక్కిచ్చారు. ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలు అని చెప్పి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అధికార పార్టీ హత్యలు ఇవన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గంలో వాళ్ళ దందాల కోసం హత్యలు చేయటానికైనా అధికార పార్టీ నాయకులు వెనుకాడలేదు అనే దానికి ఇవన్నీ నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, మాట్లాడితే దళితుల గురించి చాలా ఎక్కువ మాట్లాడతాడు. ఒకవైపు దళితుల్ని మర్డర్ చేస్తారు, రెండో వైపు అనమూర్లపూడి గ్రామంలో, నేను నిన్న కూడా ఆ గ్రామం వెళ్ళా, 1967 అంటే ఇవాళ 2024, 57 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో ఉన్న దళితులు భూమి మీద హక్కు కోసం 57 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశారు. కిలారి వెంకటరోసయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత వాళ్ళ అనుమాయులకి 22 ఎకరాలు 22A కింద భూములు, మనం చూస్తున్నాం. ఎవరన్నా సామాన్యుడు 22A కింద ఉంది మా భూములు తీయమంటే ఇంతవరకు ఎవరు ఇలా. కానీ అనమూర్లపూడి గ్రామంలో 22A కింద నిషేధిత భూముల్లో ఉన్న 22 ఎకరాల భూముల్ని తొలగించి స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య 50 కోట్ల విలువైన భూమిని తన బినామీదారుల చేత రిజిస్టర్ చేయించుకుంటే ముఖ్యమంత్రి ఒక్క చర్య కూడా తీసుకోవాలి. అదే ఇక వాగులు వంకల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా వాళ్ళు చెరువులు దవ్వుకోటాలు, మట్టి అమ్ముకోటాలు, వీటికన్నిటి గురించి అదొక మాఫియా. ఈ నియోజకవర్గంలో రేషన్ మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, దందాల మాఫియా, గంజాయి మాఫియా. పొన్నూరు అనేది మనం చూసాం. ఈ మధ్యన చేబ్రోల్ దగ్గర మైనర్ బాలురు గంజాయి తీసుకెళ్తా 2 కేజీలు గంజాయి తీసుకెళ్తా పట్టుబడ్డారు. పొన్నూరు అనేది గంజాయికి ఒక అడ్డాగా మారిపోయింది. దాని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి అనేది లేదు ఈ 5 సంవత్సరాల్లో.
అభివృద్ధి లేదు, కానీ దోపిడీ నిరంతరం కొనసాగింది. మేము పొన్నూరు మున్సిపాలిటీలోనే మేమందరం తిరిగాం. ఏది కొన్ని రోడ్లు వేసిన రోడ్లు పోయినాయి అని తిరిగితే రోడ్ల మీద రోడ్లు వేశారు. కోట్లాది రూపాయల పంచాయతీలో పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసుకున్నారు. అభివృద్ధి పేరు మీద అడ్డగోలుగా దోచేశారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఆయన సహకారం లేనిదే ఈ నియోజకవర్గంలో అడ్డగోలు దోపిడీ ఎలా సాధ్యపడుద్ది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరికి ఏంటంటే ఎంత రైతులకి పంట నష్టపరిహారంలో కూడా అధికార పార్టీ నాయకులు భోంచేశారు. వాళ్ళ బినామీ పేర్లు, అలాగే ధాన్యం కొనుగోలు పేరు మీద ఉన్న కేంద్రాల్లో ఆర్బీకే పేర్ల మీద దోచేశారు. మొక్కజొన్న సెంటర్లు వేస్తే మరి ఇక్కడ అధికార పార్టీ నాయకులు కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి దానిలో కూడా దోపిడీయే. చివరికి రైతులకి పంట నష్టం ఇచ్చే దానిలో దోపిడీ, మొక్కజొన్న కొనుగోలులో దోపిడీ, రైతుల దగ్గర దానికోసం డబ్బులు వసూలు చేస్తారు. ఒక 100 రూపాయలు ఎమ్మెల్యే కంట, 100 రూపాయలు ఏమో ముఠా ఖర్చుల కంట. ఇంత అడ్డగోలు దోపిడీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? ఒకటే ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన పిలిచినప్పుడల్లా అక్కడికి వెళ్ళటం, కప్పం కట్టుకుంటే చాలు. వెళ్ళి కిలారి వెంకట రోసయ్య జగన్మోహన్ రెడ్డి కప్పం కడితే చాలు, ఏదైనా చేయొచ్చు. మర్డర్ అయినా చేయొచ్చు, మానభంగం అయినా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, దోచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన నిజంగానే ఈ అరాచకాలు ఆపాలనే దృక్పథం ముఖ్యమంత్రికి ఉంటే ఈ నియోజకవర్గంలో ఇది జరిగేవి కాదు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల కాలంలో 2018 మార్చి 14న వచ్చినప్పుడు ఆయన మాటలు నమ్మి ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రిగా ఆయన, అధికార పార్టీ శాసనసభ్యులుగా వీళ్ళు ప్రజలకి నయవంచన చేశారు. అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలుగా దోపిడీ చేశారు, మర్డర్లు చేశారు, రేషన్ మాఫియాని నడిపారు, మద్యం మాఫియాని నడిపారు, ల్యాండ్ మాఫియాని నడిపారు. నడపంది ఏంటి? ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్. చివరికి దేవుడు గుళ్ళు పేరు మీద కూడా డబ్బులు వసూలు చేశారు. కాబట్టి మళ్ళీ ఆయన ఇవాళ పొన్నూరు నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. రోడ్డు వైండింగ్లో మనం చూసాం, అమాయకులైన 150 మంది భవనాలు అడ్డగోలుగా కొట్టేశారు. ఇంతవరకు టీడీఆర్ బాండ్స్ ఇవ్వాల వాళ్ళకి, ఇంతవరకు టీడీఆర్ బాండ్స్ ఇవ్వాల. 5 సంవత్సరాల్లో ఎన్నో అరాచకాలు ఈ నియోజకవర్గంలో జరిగినాయి. బాజీబాబా దర్గాలో అధికార పార్టీ నాయకులు డబ్బులు లెక్కేయడానికి వెళ్ళి డబ్బులు దోచేశారు. పెదకాకాని శివాలయంలో చికెన్లు మటన్లు వండుతారు. మంత్రికి సంబంధించిన మనుషులకి ఇక్కడి నుంచి డబ్బులు ఇస్తారు. అదేమని ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారు. కాబట్టి మేము ఎంతోమంది పెన్షన్లు తీశారు. ఈ నియోజకవర్గంలో 7,000 మందికి పైగా పేదల పెన్షన్లు తీసేయడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి మళ్ళీ ఇక్కడికి పొన్నూరు ప్రజల్ని వంచన చేయడానికి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఒక్కసారని ఆయన మాట, మార్చి 14వ తారీఖున ఆయన మాట నమ్మి ఒక్కసారంటే ఓటేస్తే 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నరకయాతన అనుభవించడం జరిగింది, నరకయాతన అనుభవించారు. కాబట్టి ఇవాళ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరిగిన అరాచకాలకి, దోపిడీకి, హత్యలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన ఒక్కసారి అని చెబితే నమ్మి ఓటేస్తే 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ ప్రజల్ని అడుగడుగున వంచన చేశారు. దానికి నియోజకవర్గ ప్రజలకి, పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏదైనా మాట్లాడు, ముందు ఈ 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో చేసిన అవినీతికి కావచ్చు, అక్రమ వసూళ్లు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, వీటన్నిటికీ ముందు మీరు ఒక్కసారి నమ్మి మాకు ఓటేస్తే ఇదిగో మా హయాంలో ఈ అరాచకాలు జరిగినాయి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నియోజకవర్గ ప్రజలను అడిగిన తర్వాత ఏమైనా మాట్లాడండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎన్నో పోరాటాలు చేసాం దీని మీద, ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఒక్క చర్య కూడా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒత్తాస్తోనే కిలారి వెంకట రోసయ్య గారు అధికారం, ఇక్కడే కాదు ఏ నియోజకవర్గంలో అయినా అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయి దోపిడీలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకొని. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా, ఆయన చేస్తే తప్పు లేదా మేము చేస్తే తప్పు అని.
ముందుగా మేము డిమాండ్ చేసేది ఈ నియోజకవర్గ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు, ఎందుకు ఆయన ఏం చెప్పాడు అంతకుముందు, కొమ్మూరు కెనాల్ మీద ఆధునీకరణ చేయాల, హై లెవెల్ ఛానల్ పూర్తి చేయాల అని చెప్పాడు. మరి 5 సంవత్సరాల్లో మేము 372 కోట్లు గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం డబ్బులు తెచ్చాం, టెండర్ పిలిచాం, ప్రభుత్వం మారింది, మరి మీకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకున్నారు, ఎందుకు పని చేయాల? అలాగే గుంటూరు హై లెవెల్ ఛానల్ మీద లిఫ్ట్ ఇరిగేషన్ పని 80% పూర్తయింది దుగ్గిరాల దగ్గర, 20% పని పూర్తి చేయడం చేతకాల వాళ్ళకి. రైతులు ఈ సంవత్సరం నీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి మేము రైతుల సమస్యల పట్ల, రైతుల పరిష్కారం కోసం ఒక్క పని కూడా చేయలే. ఈ నియోజకవర్గంలో ప్రజలు అడుగడుగునా వాళ్ళని నమ్మితే దగా పడ్డారు. 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గంలో జరగల. సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు, ప్రజా సంపద దోపిడీ చేశారు. దానికి ముందుగా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఆయన వస్తున్నాడు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ అడ్డగోలు వైలేషన్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, మేము చిన్న ఇది కట్టుకుంటే 100 ఇది చేస్తారు. చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి పర్యటన కోసం రోడ్డు తవ్వితే మంచినీళ్ళ పైప్ లైన్ పగిలిపోయింది. అంటే అధికార దుర్వినియోగంలో పరాకాష్ట ఉంది వాళ్ళ. కాబట్టి మేము డిమాండ్ చేసేది, కూటమి దీనిలో వాళ్ళు చేసిన దోపిడీకి, 5 సంవత్సరాల దోపిడీకి ముందు క్షమాపణ చెప్తే కనీసం తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అదే నేను చెప్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్తాడో, మాది పేదలు అంటారు, రాబోయే 5 సంవత్సరాల్లో అంటే ఆయన పెన్షన్ 500 పెంచుతాడంట. అంటే ప్రతి సంవత్సరం 100 100 100. ఈయన మట్టి కోట్లు దోచుకుంటాడు. మేము ప్రజలను కూడా అడుగుతుంది ఒకటే, మీరు ఒక్క ఓటు మాకు ఇవ్వండి, కొత్త ప్రభుత్వం రాగానే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, వికలాంగులకి 6000 రూపాయలు. ఒక్క ఓటు 1 గంట సమయం మాకు ఇస్తే మే 13వ తారీఖున 5 సంవత్సరాలు ఈయన పెంచి 500 కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు 1 గంట 2 ఓట్లు మాకు ఇస్తే 3000 పెన్షన్ 4000 అవుతుంది. పేదల పక్షపాతం అంటే అలా నిర్ణయం ఉండాలి, కానీ 5 ఏళ్ళు ఆయన పెంచి 500 కోసం కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూడిసే పరిస్థితి ఎక్కడ ఉన్నాయి? మేనిఫెస్టోలో ఏముంది? అది కొత్త సీసాలా పాత సారా అంటారు, అంతకుమించి అక్కడేం లేదు. దానిలో కొత్తగా ఆయనకి ప్రజలకి నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని చెప్పాల. గతంలో చేసినయే నేను అద్భుతంగా చేశానని చెప్పాడు. గతంలో కూడా ఆయన చెప్పాడు, ఏమని, మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? అడ్డగోలుగా మద్యం పేరు మీద దోపిడీ చేశారు, అది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అడుగడుగునా వంచన తప్పితే, ప్రజలను వంచడం తప్పితే మోసం చేయటం అనేది వాళ్ళకి రక్తంలో ఉంది. కాబట్టి మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీకి, ప్రజా సంపద దోపిడీకి ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారని నమ్మి ఓటేస్తే జరిగిన నయవంచనకి పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.